హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేడి. తెలంగాణలో కేటీఆర్ గారి మీద మొత్తానికైతే ఏసీబీ వాళ్ళు కేసులు అయితే పెట్టారు. ఇది ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నది. ఫార్ములా 1 ఈ రేస్లో సంబంధించి కేసులు పెట్టేసి అరెస్ట్ చేస్తారని చెప్పేసి మరి మొత్తం కూడా నాన్ బెయిలబుల్ కేసులు అని అంటున్నారు. ఒక్కసారి ఆ సెక్షన్లు ఏంటి, అసలు ఏందనేది చాలా క్లియర్గా అండ్ షార్ట్కట్లో మీకు చెప్తాను. పెట్టిన కేసులు వచ్చేసి ఫస్ట్ పెట్టిన కేసులు చెప్తాను. 13(1)A పీసీ యాక్ట్ ఉద్దేశపూర్వకంగా నేరపూరిత చర్యలకు పాల్పడడం ఫస్ట్. ఆ తర్వాత 13(2) పీసీ యాక్ట్ ప్రభుత్వ ప్రతినిధి అధికార దుర్వినియోగానికి పాల్పడితే అమలు చేసే సెక్షన్. ప్రభుత్వ ప్రతినిధి అధికార దుర్వినియోగానికి పాల్పడితే అమలు చేసే సెక్షన్. అలాగే 409 నేరపూరిత విశ్వాస ఉల్లంఘన. అలాగే 120B ఒప్పందంలో కుట్రపూరితంగా వ్యవహరించడం. సో ఈ 4 సెక్షన్ల కింద పెట్టారు. ఎవరెవరి మీద పెట్టారంటే A1 కేటీఆర్ గారు, అలాగే A2 వచ్చేసి అప్పటి మున్సిపల్ శాఖ ప్రత్యేక కార్యదర్శి IAS అరవింద్ కుమార్ గారి మీద పెట్టారు. అలాగే A3 వచ్చేసి అప్పటి HMDA చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డి గారి మీద పెట్టారు. సో అధికార దుర్వినియోగం కింద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు ఏసీబీ వాళ్ళు అయితే చెప్పారు. మరి దీనికి అయితే శిక్ష గనక ప్రూవ్ అయితే, అంటే తప్పు చేసినట్టు ప్రూవ్ అయితే 1 ఇయర్ నుంచి దాదాపు 7 ఇయర్స్ వరకు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయట. సో అంటే రాజకీయంగా సంచలనం అని చెప్పొచ్చు. అయితే మరి ఈయన ఎప్పుడు అరెస్ట్ చేస్తారు కేటీఆర్ గారిని ఏంటి అనేది తెలియదు. ఒకవేళ అరెస్ట్ జరిగితే మాత్రం చాలా అల్లర్లు, అంటే ధర్నాలు, నిరసనలు జరుగుతాయి. పబ్లిక్ ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే రాజకీయంగా మీకు తెలిసిందే, ఒక ముఖ్య నాయకుడిని అరెస్ట్ చేస్తే ఏం జరుగుతుంది అనేది. సో ఇది ఇంకా వీటి గురించి మీకేమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ తెలిసినా మరి మొత్తానికి కేటీఆర్ గారికి శిక్ష పడుతుందా లేదా, ప్రూవ్ అవుతుందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. అందరూ ఎలా ఉన్నారు? సో నేనైతే బాగానే ఉన్నా. ఇక్కడి నుంచి అప్డేట్స్ ఇస్తూ ఉంటా. థ్యాంక్ యూ.